ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్ గా మనం చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ ని చూస్తూ ఉంటాం. బట్ ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఎంత మంది ఫాలోయింగ్ ఉంటారు కదా. బట్ వీడియో ఇలా పెట్టగానే అబ్బాబ్బాబ్బా ట్రెండింగ్ లో కనిపిస్తూనే ఉంటారు. కొంతమంది అయితే వీడియో పోస్ట్ చేయకపోతే మీ వీడియో ఎందుకు పోస్ట్ చేయలేదు, మీకోసం వెయిట్ చేస్తున్నాం అని అడుగుతూ ఉంటారు. మేల్కి అయితే ఫీమేల్ చాలా ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది, ఫీమేల్కి అయితే మేల్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ కొంతమందికి మాత్రం అటు మెయిల్ ఇటు ఫీమేల్ కలిపి ఫాలోయింగ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసే కాన్సెప్ట్ వీడియోస్ కానీ యూనిక్ వీడియోస్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్లో మాత్రం సక్సెస్ అయిన వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. అందరూ సక్సెస్ అవ్వలేరు. బట్ ఈరోజు నాతో పాటు అలా సక్సెస్ అయిన మన వైజాగ్ అబ్బాయి నాతో ఉన్నారు. సో మరి అతనితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ హాయ్ సార్. ఏంటి సార్ ఫీమేల్ ఫాలోయింగ్ చాలా బాగానే ఉన్నట్టున్నారు మీకు? ఊరుకోండి సారీ అండి. అలా అనకూడదా? మరి ఎలా అనాలి? జస్ట్ మికి. సో మిక్కీ అసలు నేమేంటి? భానుప్రకాష్. భానుప్రకాష్ ఎక్కడ బాటప్ బోన్ అంతా వైజాగేనా? వైజాగ్. సో వైజాగ్ లో పుట్టారు, వైజాగ్ లో పెరిగారు. Yeah. ఎక్కడ చదువుకున్నారు, ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ బ్యాక్లాగ్స్ ఉన్నాయి, కొంచెం అవి క్లియర్ చేయాలి. అటు మిక్కీ కూల్ అంటే ఏంటో అనుకున్నాను. బ్యాక్లాగ్స్ ఉన్న విషయం కూడా ఎంత కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఎంత కూల్ గా చెప్తున్నారు. క్లియర్ చేయాలి. క్లియర్ చేసిన తర్వాత కొంచెం స్టార్ట్అప్ చేసా. బిజినెస్ స్టార్ట్అప్ బిజినెస్ లో ఉన్నా. దాని ఇన్కమ్ సోర్స్ ఈ వీడియోస్ లో పెడదామని. నాకు ప్యాషన్ ఇది. దేనికైనా మనీ కావాలి, ఇంట్లో నుంచి ఆ మనీ నాకు వద్దు. దీన్ని స్టార్ట్అప్ పెట్టుకుని ఆ మనీని ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ నుంచి అది వదలలేము ఇది వదలలేము. ఏదైనా రెండు గ్యారంటీ ఉంటాయి కదా, ఒకటి పోయినా ఒకటి ఉంటుంది. ఎక్కడో కనెక్ట్ అవుతుంది. దట్స్ వాట్ ఐ యామ్. అంతేనా? సూపర్. సో స్టార్ట్అప్ ఏంటి స్టార్ట్అప్ చేశారు? స్ట్రాబెర్రీ విత్ చాక్లెట్. ఎప్పుడైంది డిగ్రీ? ఎన్ని ఇయర్స్ అవుతుంది? లాస్ట్ ఇయర్. ఓ చాలా చిన్న పిల్లోడు మీరు కదా, చిన్న అబ్బాయి. ఇంత చిన్న ఏజ్ లో ఇన్ని రెస్పాన్సిబిలిటీసా? తప్పదు. బ్యాక్లాగ్స్ రెస్పాన్సిబిలిటీస్, బిజినెస్ రెస్పాన్సిబిలిటీస్, వీడియోస్ చేయాలంటే రెస్పాన్సిబిలిటీస్. ఎంతమంది అమ్మాయిలు ఫాలో కొడుతున్నారు, ఏ కమెంట్స్ పెడుతున్నారో చెక్ చేసుకునే టైమ్స్. నేను అవి చెక్ చేసుకోను. బేసిక్లీ కామెంట్స్ ఫాలోవర్స్ అవి చెక్ చేసుకోను అసలు. ఏం లేదు, ఎవరో అమ్మాయితో మరి ఫ్లర్టింగ్ చేశారని విన్నానే. నోవే ఛాన్స్ లేదు. ఎడ్యుకేషన్ కంప్లీటెడ్, బ్యాక్లాగ్స్ ఎందుకు ఉండిపోయి? బ్యాక్లాగ్స్ ఎందుకున్నా అంటే ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే అప్పుడంతా హైదరాబాద్ లో ఉన్నా. అటు ఇటు ట్రావెల్ వీడియోస్ కి. అప్పుడు ప్యాషన్ అంతా ఓన్లీ వీడియోస్. తర్వాత తెలిసింది నాకు, అదే ఎదిగే కొద్దిగా అర్థం అవుతుంది కదా. ఒక్క దాని మీద డిపెండ్ అయిపోతే ఒక్కసారి ఫ్లాప్ పడిపోతే మనదేంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏమి ఉండదు వెనకతల. అందుకే ఎందుకు మళ్ళీ వైజాగ్ వద్దాం, ఏదో స్టార్ట్అప్ పెడదాం, దానివల్ల కొంచెం ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ మన కాస్ట్యూమ్స్కి మనకి సరిపోతాయి కదా, ఇంట్లో అడగాల్సిన పని లేదు మనకైతే. బేసిక్లీ సరిపోతాయి. ఆ ఇన్కమ్ సోర్స్ని యూట్యూబ్లో పెట్టుకుందాం. యూట్యూబ్ చాలామంది ఎదుగుతున్నారు, చాలామంది సక్సెస్ అవుతున్నారు యూట్యూబ్లో. అందరూ అవుతున్నారు, కేవలం నేను ఎందుకు అవ్వలేను? యూట్యూబ్ స్టార్ట్ చేసుకుందాం, నాకంటూ నేను ప్రొడ్యూస్ చేసుకుందాం, ఒక కవర్ సాంగ్ తీసుకుందాం, మంచిగా చేసుకుందాం అన్న థాట్లో స్టార్ట్అప్ పెట్టా, అంతే. అలా మొదలైన ఆలోచన. అంటే ఎప్పుడైనా మనం ఎక్కడైనా డౌన్ ఫాల్ అయ్యేటప్పుడే ఇది కాదు నెక్స్ట్ స్టెప్ అని ఆలోచిస్తాం కదా. అలాగా మీరు కెరియర్ లో ఎక్కడ డౌన్ స్టెప్ అనిపించింది? ఆ టైంలో స్ట్రగుల్ ఫేస్ అంటే అదంతా ఒక ఫేస్ ఉంటుంది, స్ట్రగుల్ చేసే ఫేస్ ఎలా ఉంటుంది? తినడానికి ప్రాపర్ ఫుడ్ ఉండదు, ప్రాపర్ ఇన్కమ్ ఉండదు, బయటకు వెళ్ళాలంటే ఇది ఒకప్పుడు ఇలా ఉన్నాం, ఇప్పుడు ఇలా అయిపోయాం, ఇదంతా ఉంటుంది కదా. సో అది ఏ పీరియడ్ మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి ఆ టైంలో? ఏం ఫేస్ చేసిన అంటే ఫుడ్కి గిడ్కి ఏం లేదు, అంతా బాగానే ఉంటుంది. నాకు నా లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది. బేసిక్లీ మనీ విషయంలో కానీ అన్నింటిలో బాగానే ఉంటుంది. నాకు మా అన్నయ్య ఉన్నాడు, మా మమ్మీ ఉన్నారు, మా డాడీ ఉన్నారు. మా మమ్మీ రియల్ ఎస్టేట్, డాడీ బిల్డింగ్ కాంట్రాక్టర్, మా మమ్మీ మా అన్నయ్య సాఫ్ట్వేర్. నాకు ప్రాబ్లమే లేదు. కానీ వీళ్ళు ముగ్గురు ఇన్కమ్ సోర్స్ లేకపోతే, వాళ్ళ ముగ్గురు లేకపోతే ఐఎమ్ నథింగ్, జీరో. దట్స్ వాట్. అందుకే నాకంటూ ఒక గుర్తింపు ఉండాలని ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నా. కొన్ని రోజుల్లో బిగ్ న్యూస్ వస్తుంది. ఐ మీన్ లైక్ పెద్ద బిజినెస్ పెడుతున్నా. ఇంకా అది ఇంట్లో సపోర్ట్ వల్ల. ఐ మీన్ లైక్ అది చూసుకుని ఇది చూసుకుని అది ఉంటేనే మనం ఏదైనా సక్సెస్ అవ్వాలని నాకు అనిపించింది. ఫ్రేమ్ అనేది ఒకప్పుడు వస్తుంది, వెంటనే పోతుంది. అది నిలబెట్టుకోవడం చాలా కష్టం. అది నిలబెట్టుకుందాం అని ప్రయత్నిస్తున్నాను అంతే. ఫేమ్ ని నిలబెట్టుకోవాలని. ఓకే. సో ఎప్పుడు తగ్గారు మీరు? అంటే లైక్ ఒక్కసారిగా వీడియోస్ రాకపోవడం కానీ, అదే వ్యూస్ రాకపోవడం? వ్యూస్ అనేది వస్తాయి నాకు. బేసికలీ ఇన్స్టాగ్రామ్ అనేది
బయట ఇన్ఫ్లుయెన్స్ తో కలగకూడదు. బేసిక్లీ బయట జనాలతో కూడా కలగకూడదు. ఫ్రెండ్స్ అంటే ఎప్పుడో ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ తోనే ఉండాలి మనం. బయట జనాలతో కానీ, బయట ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ తో కానీ నో టచ్. వాళ్ళతో ఉంటే మన ఏ life మిక్కీ మొత్తం. కొలాప్స్ అయిపోద్దంటారా? Yeah, ఎందుకు మిక్కీ అంటే మీ లైఫ్ లో జరిగింది ఏంటంటే ఇక్కడ వైజాగ్ లో చాలా మంది సక్సెస్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. basically, yeah. సో వాళ్ళు కూడా స్టార్టింగ్ స్టేజ్ లో అందరూ ఒకేలా ఉన్నారు. ఎదుగుతుండేటప్పుడు వాళ్ళ పరిచయాలు పెరిగేటప్పటికి బ్రేక్. ఎలా ఎలా ఉండేది అంటే నేమ్స్ రివీల్ చేయొద్దు కానీ మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్. బేసిక్లీ నాకు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ తో పెద్ద నేను టచ్ లో లేను అసలు. ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ నాకు అంత పని కూడా లేదు, టచ్ లో కూడా ఉన్నాను. ఇద్దరు ముగ్గురు నాకు తెలుసు అంతే. బాగా క్లోజ్ అంటే ఇద్దరు ముగ్గురు. ప్రీతి వ్యాగ నాకు తెలుసు, శృతి, జును క్యాండీ, అదే నాకు తెలుసు. బేసిక్లీ నేను ఎక్కువ టచ్ కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే టచ్ పెట్టుకుంటే గ్లిచెస్ బోల్డ్ వస్తాయి. ఎందుకు వీడి గురించి ఎలాగా, వాడి గురించి ఎలాగా, అవన్నీ నాకు వద్దు. గాసిప్స్ ఎక్కువ. ఎందుకు నేను నాకేం వాళ్ళు చేయట్లేదు, నాకు వచ్చి వీడియోలు తీయట్లేదు, ఏం తీయట్లేదు. నా ఓన్ కోసం నేను తీసుకుంటా. దెర్ ఈస్ నథింగ్ రైట్. అందుకే వాళ్ళు ఎవరితో వద్దు నాకు. జస్ట్ కామన్ మెంబర్స్ నా ఫాలోవర్స్ని పిలిస్తే నాకే వస్తారు. బ్రో కొలాబరేషన్స్ అవుదామా. నేను నా తక్కువ ఫాలోవర్స్ అన్ని 100 ఫాలోవర్స్ కూడా వాళ్ళు మెసేజ్ చేస్తే అన్ని రిప్లై ఇచ్చి ఓకే ఈ బ్రోకి సెట్ అవుతారు, నాకు ఒక వీడియోలో పనికి వస్తాడు, వాడికి ఆనందమే నాకు ఆనందమే వీడియో వచ్చిందంటే. అంతే అలా చేసుకుంటాం తప్ప ఇన్ఫ్లుయెన్స్ కలను. దానివల్ల మనం కింద పడిపోతాం. అండ్ ఐ ఫీల్ దట్ కొలాబరేషన్స్ వల్ల పెరుగుతుంటారు కానీ కొలాబరేషన్స్ వల్ల కింద పడిపోతాం. సో పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ అంతా చాలా బాగుంది. సో ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ ఈ ప్యాషన్ వల్లే కొలాప్స్ చేసుకున్నారు. యా బట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎంబీఏ చేసి అలా చేద్దాం. ఎంబీఏ దాకా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చెయ్యాలి అంతే. అప్పుడు దాకా నాకు ఛాన్స్ ఉంటుంది. లేకపోతే తర్వాత ఒక్క బిజినెస్ ఉంది కాబట్టి స్ట్రాబెర్రీ చాక్లెట్. స్ట్రాబెరీ చాక్లెట్ కూడా ఈ మంత్ ఎండ్ క్లోజ్ అయిపోతుంది. అదేంటి స్ట్రాబెరీ ఉండవు కదా, ఐ మీన్ లైక్ స్ట్రాబెర్రీస్. యా ఓకే ఓకే ఓకే. అందుకే అదే ప్రాబ్లం. ఓన్లీ సీజన్ వరకేనా మీ స్ట్రాబెర్రీ చాక్లెట్స్? యా ఇంకా 2 వీక్స్ ఉంటది మ్యాక్స్. సో ఇక్కడ వైజాగ్ లో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా. సో మీకు బాగా అంటే పరిచయాలు లేకపోయినా అంటే లైక్ కొన్ని దాంట్లో అరే బాగుంది వీళ్ళది, ప్రాపర్ వెళ్తున్నారు, ప్రాపర్ వే బాగుంది అని అనిపించి ఎవరైనా ఉన్నారా? నాకున్నారు. ఎవరు? జునుగండి బాగా చేస్తాడు. జునుగండి వీడియో టేకింగ్ మాత్రం హైలైట్. ఆయన ప్రమోట్ చేయడం కాదు కానీ ఎక్కువ మాట్లాడుకోం ఇద్దరం. బట్ ఆడు చాలా బాగా తీసుకుంటాడు. ఆడ అప్రోచ్ కూడా బాగుంటది. మళ్ళీ ఈ మధ్యన ఎవరినో చూసాను, చరణ్ విక్కీ సంథింగ్ నేమ్. హైలైట్ వీడియోస్ అయితే వాళ్ళిద్దరివి బాగున్నాయి. యా బాగున్నాయి. ఎప్పుడైనా మీ మాట్లాడడం కానీ ఏమైనా చెప్పారా, కాంప్లిమెంట్స్ ఇచ్చారా వాళ్ళకి? జున్నుకి అయితే ఇస్తాను బట్ తనకైతే ఇవ్వలేదు నేను ఇప్పుడు వచ్చి. నేను మన ఇంటర్వ్యూలో చెప్పారు కాబట్టి మనం ట్యాగ్ చేద్దాం. యా ఖచ్చితంగా వీడియోగ్రఫీ హైలైట్. అండ్ హైదరాబాద్ లో ఎక్కడ స్టే చేసేవాళ్ళు? అంటే అక్కడ హైదరాబాద్ లో ఏం చేసేవాళ్ళు? హైదరాబాద్ లో ఒకప్పుడు ఇది పెట్టాం మేము, ఏది టీషాక్స్ మీడియా పెట్టాం కదా, హైదరాబాద్ కదా టీషాక్స్ మీడియా ఒకటి పెట్టాం. అక్కడి నుంచి నేను వస్తా ఇక్కడికి. ఎందుకు అక్కడి నుంచి మనకి అంతగా నాకేం అనిపించట్లేదు. లైక్ అంతగా అనిపించకపోతే ఇక్కడికి వచ్చేయడం బెస్ట్ కదా ఇంటికి. సో మరి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అంటే లైక్ ఆఫ్టర్ బిజినెస్ తర్వాత యూట్యూబ్, మళ్ళీ యూట్యూబ్. యా ఓకే. మీ లైఫ్ కి టర్నింగ్ ఇచ్చిన పాయింట్ ఏంటి? టర్నింగ్ ఇచ్చి ఇప్పుడు అవలే. టర్నింగ్ అవుతే ఇంకెక్కడ ఉంటాను. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? 150 అనుకుంటా కదా. మరి అంత తొందరగానే మరి రీచ్ వచ్చారు కదా. లేదు అది తక్కువ. 5 million 2 million ఎమ్మ రావాలి పక్కన అది. సో నెక్స్ట్ బిజినెస్ ఇక్కడే స్టార్ట్అప్ చేస్తున్నారా? ఏమైనా హైదరాబాద్ అలా ప్లానింగ్స్? నో హైదరాబాద్, మన వైజాగ్ బెస్ట్. మన వైజాగ్ బెస్ట్ అంతేనా? వైజాగ్ లో ఫేవరెట్ ప్లేస్ ఏంటి? బీచ్. అంతే ఆబ్వియస్, అందరికి బీచ్. ఆల్వేస్ బీచ్. ఫేవరెట్ హీరో రితిక్ రోషన్. బట్ పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా అని అనకూడదు, ఇలా పెట్టాను పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అని. లేదు నార్మల్ ఫ్యాన్ అంటే ఏం లేదు. బట్ కాన్సెప్ట్ రెడీ చేసుకోవడానికి, వీడియో తీయడానికి, ఎడిట్ చేయడానికి 7 days మొత్తం టోటల్ గా. మరి ఫ్రెండ్స్ ని కానీ మొత్తం ఒకప్పుడు ఉండేది రాజమండ్రిలో ఫ్రెండ్స్ ఉండేవారు. అక్కడ నుంచి బ్రేక్ వచ్చిందని ఇక్కడికి డైరెక్ట్ ఇక్కడికి వస్తాం. ఇంకా అక్కడతో బాగుండేది. బట్ దే యూస్ టు లైక్ ఐ డోంట్ లైక్, అంటే అర్థం అవ్వలేదు నాకు. అటు ఇటు ట్రావెల్ చేస్తున్నా, రీచ్ బాగుంది, ట్రావెల్ చేస్తున్నా. బట్ ఎందుకు వాళ్ళు ఏదో మాట్లాడుకోవడాలు, మనం ఏదో అనడాలు, అవన్నీ అవి కూడా జరిగిపోయా ఎందుకు. అందుకే ఇంకా వాళ్ళు కూడా ఉన్నంత వాళ్ళు మన ముందు ఎవరు మాట్లాడరు బాగా. ఐ మీన్ మన ముందు బాగా మాట్లాడతారు, మన వెనకతల బోల్డ్ అని మాట్లాడతారు. అలా మీ వెనకతలు మాట్లాడిన విషయాలు మీకు ఏం తెలుసు మీ గురించి? అట్లా మాట్లాడేవంటే ఈయన నేనే కదా లేపాను,
అన్న థాట్ లో ఉన్నారు చాలా మంది. అవునా? యా ఓకే, లైట్ లైట్ లైట్. సో దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? నేనేటి ఇవ్వలేను, కామ్గా వెళ్ళిపోవడమే బెస్ట్. ఒక మాట మాట్లాడితే వేస్ట్, వాళ్ళతో మనం మాట్లాడకూడదు, ఇంకా కామ్గా వెళ్ళిపోయామనుకోండి దానికి మించి ఇంకాడికి ఏటి లేదు అసలు, అంతే నా థింక్ అయితే దానికి మించి ఇంకేం లేదు. అంటే నిజంగానే ఏం ఇవ్వకపోతే వాళ్ళు కూడా అనుకుంటారు కదా. ఏం ఇవ్వకపోతేనే అనుకున్నా పర్లేదు, ఉమ్. నేనేంటో నాకు తెలుసు కదా. మీ హార్డ్ వర్క్ మీ గురించి చెప్పండి. అంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఈ పొజిషన్కి వచ్చారు? 4 years అనుకుంటా మాక్సిమం, హార్డ్లీ 5 years చేస్తేనే కానీ ఇక్కడికి రాలేదు. 3 months కలిసి వాడితో చేసినందుకు నాకు ప్రేమ వచ్చిందంటే ఎలా తీసుకుంటాను నేను? బేసిక్లీ అంతే కదా. 5 or 6 years అనుకుంటా. ఫన్ బకెట్ తెలుసు కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానంటే నార్మల్ మ్యాటర్. ఫన్ బకెట్ లో చేశారు కదా మీరు? ఫన్ బకెట్ లో చేయలేదు, ఫన్ బకెట్ యూట్యూబ్ ఛానల్లో చేసాం. ఫన్ బకెట్ యూట్యూబ్ ఛానల్లో. అంటే ఫన్ బకెట్ అంటే భార్గవ్ వాళ్ళే కదా. అప్పుడు చేసాం. ఇప్పుడు భార్గవ్ టచ్ లో ఉన్నారా మీతో? పెద్దగా లేదు, అప్పుడు డిస్పోజ్ అందరూ డిస్పోజ్. ఆ ఇష్యూ తర్వాత నుంచి? ఆ ఇష్యూ తర్వాత నుంచి డిస్పోజ్ కాదు, ఆ ఇష్యూ అయిపోయిన 2-3 months 4 months తర్వాత ఇంకా భార్గవ్ హైదరాబాద్ వెళ్ళిపోయాడు కదా. హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, ఇంకా టచ్ లో. మీకంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? భార్గవ్ నిజంగా తప్పుందా? అది మనకి తెలియదు. మనం చేసినప్పుడు మనం లేము, విన్నప్పుడు మనం లేము. అప్పటికి మేము 1 month డిస్టెన్స్ లోనే ఉన్నాం. ఎవరు వాళ్ళు కొలాప్స్ అయ్యింది 1 month తర్వాత ఈ గొడవ జరిగింది. బేసిక్ గా భార్గవ్ నేచర్ అలాంటిది, ఫన్ బకెట్ భార్గవ్. ఎవరు ఎలాంటారో మనం ఎక్కడ చెప్పలేం. అంటే మీకు తెలిసిన ప్రకారంగా మీరు ట్రావెల్ చేసేటప్పుడు? మాతో ట్రావెల్ చేసినప్పుడు మాతో అందరూ బాగానే ఉన్నారు, గుడ్ పీపుల్. అంత గుడ్ పీపుల్ కాబట్టి మేము తన దగ్గర ఉన్నాం, లేకపోతే మేము ఎందుకు ఉంటాం తన దగ్గర? నోవన్ కదా. మా దృష్టిలో తను ఓకే, మంచోడు, చాలా మంచోడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే లైక్ బిజినెసెస్ చేస్తూ కూడా నాకు ఇది కావాలి, ఇది ఈ ప్యాషన్ అనేది చేస్తారు. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా మీకు? చాలా. ఓకే, అంటే ఏంటి మెయిన్ లీడా లేకపోతే మంచి క్యారెక్టర్సా లేకపోతే మంచి క్యారెక్టర్ వస్తే చాలు, ఎందులో అయినా సరే చేయడానికి రెడీ. అడుక్కున్న క్యారెక్టర్ చేస్తాను, అది మంచి క్యారెక్టర్ అయితే. సో మీకు ప్రపోజల్స్ వచ్చాయా? యా బోల్డ్. అవునా? 10th లో వచ్చాయి. 10th లో ఆబ్వియస్లీ ఒకే క్లాస్ లో 4 members ప్రపోజ్ చేశారు ఒకేసారి. 10th క్లాస్ లో ఒకేసారి 4 members ఎట్ ఏ టైం? ఒకే దగ్గర నలుగురు ఒకేసారి? అలా కాదు, మధ్యలో ఒకరు, పొద్దున్న ఒకరు, సాయంత్రం ఒకరు, అలాగా. అదేంటలా? అదే నాకు అర్థం లేదు, పెద్ద షాక్ నేను. అంటే స్క్రిప్ట్ ఏమైనా ప్రిపేర్? అదే నాకు అర్థం లేదు. బేసిక్లీ ఒక అమ్మాయి ఉంటది, ఆమె నాకు ప్రపోజ్ చేసింది. నాది అయిపోగానే నాకు ప్రపోజ్ చేసి నేను కొంచెం సీరియస్ అయిపోయాను, ఓవర్ యాక్టెడ్. అప్పట్లో అమ్మాయిలు అంటే అంత సినిమా లేదు మనకి, ఓన్లీ అబ్బాయిలు తిరిగామా, తిన్నామా, పడుకున్నా, అదే లైఫ్. అమ్మాయి ప్రపోజ్ చేయగానే నాకు ఇంకా గూస్ బాంబ్స్ అయిపోయింది. గూస్ బాంబ్స్ అయితే ఫుల్ తిట్టాను అమ్మాయిని. తిట్టిన తర్వాత మధ్యాహ్నంకి వేరే వాళ్ళు ప్రపోజ్ చేసింది. ఏంటి నేను భ్రమలో ఉన్నానా లేకపోతే తన భ్రమలో ఉందా నాకు అర్థం అవ్వలేదు. తర్వాత మధ్యాహ్నం అవగానే వేరే అమ్మాయి ప్రపోజ్ చేసింది. అంటే కాలేజ్ ఎండింగ్, ఇది వెళ్ళిపోతాం, ఆ రోజే కలుస్తాం ఇంక అందరం, మిగతా రోజులన్నీ ఎండింగ్. ఇంకా తర్వాత అమ్మాయి ప్రపోజ్ చేసింది. ఇదేంటి నా మొక్కరికేనా? బేసిక్లీ నా డౌట్, నా మొక్కరికేనా? నేను ఒక బాత్రూంలోకి వెళ్ళిపోయి ఆలోచించాను, నా మొక్కరికే కదా. లేదు మనకి ఎవరు సెట్ అవ్వలేదు, మనకు ఓన్లీ అబ్బాయిలు ఫుల్ ఫైటింగ్ రీల్స్ అవే. అప్పట్లో ఫైటింగ్, అప్పటి నుంచి రీల్స్ అంటే ముట్టుకున్నట్ట, దాక్కున్నట్లో ఫైటింగ్, గొడవలు, అది చిన్న చిన్న ఉంటాయి కదా, చిన్న బాత్రూమ్ గొడవలు, ఇవి అలా ప్యాషన్ అయ్యేది. తర్వాత బోల్డ్ వచ్చేవి. ఒకరు నా కోసం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, విజయవాడ నుంచి వచ్చారు, గుంటూరు నుంచి వచ్చారు. ఎవరు వచ్చిన వాళ్ళు? ప్రపోజ్ చేసిన వాళ్ళు. ప్రపోజ్ చేసే వాళ్ళు డైరెక్ట్ కలవడానికి మీరు ఎందుకు అడ్రస్ ఇచ్చారు? అడ్రస్ ఇవ్వలేదు నేను, అంత ఛాన్స్ మనం ఓన్లీ. నేను బేసిక్లీ ఇక్కడ వ్యూ పాయింట్ లో ఉంటా. ఇప్పుడు వ్యూ పాయింట్ చాలా డెవలప్ అయింది, కానీ ఒకప్పుడు వ్యూ పాయింట్ కొంచెం అబ్యూజ్ గా ఉండేది, బాగోదు కొంచెం. ఇప్పుడు అక్కడే కూర్చున్నాం డైలీ 4-5 hours అక్కడే నాది మొత్తం. నేను ఎప్పుడు స్టోరీ పెడతా. బేసిక్లీ గుంటూరు నుంచి ఒక అమ్మాయి వచ్చింది, బేసిక్లీ నాకు అర్థం అవ్వలేదు తనంతా నా కోసం ఏం చచ్చిపోతుందో నాకు అర్థం అవ్వలేదు. ఎప్పుడు ఈ మధ్య కాలం? లాస్ట్ 4 months బ్యాక్ అనుకుంటా, 4 months బ్యాక్. అమ్మాయి మీరంటే చాలా ఇష్టం, ఐ మీన్ లైక్ నేను డయాడ్ ఫ్యానో లేకపోతే ఇంకేం తెలీదు. షీ వాజ్ లైక్ షివరింగ్. తను మిక్కిని చూస్తాను, అరిచేస్తుంది తను. ఓ మై గాడ్ నాకు కూడా ఉన్నారు లోన, నేను ఓ మై గాడ్ నాకు కూడా ఉన్నారు కదా, బ్లష్ అయ్యాను లోన. బట్ తెలిస్తే బాగోలేని లోన దాచేసుకున్నాను అది. ఇంకా అదే మొన్న మా స్టాల్ కి ఒక అమ్మాయి వచ్చింది. షీ వాజ్ కూల్ ప్రిటీ, బానే ఉంది.
లైక్ తను కూడా ఫైనల్ మెట్ యూ గాడ్ క్రిస్ ఐ ఫైనల్ మెట్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ కాంటాక్ట్ నెంబర్ జస్ట్ ఐ టెక్స్ట్ యూ. నో బాయ్ ఫోటో తీసుకుంది ఫైనల్లీ. చాలా రోజులు మీట్ అవుదాం అనుకున్నాం, మిమ్మల్ని మీట్ అయ్యాను రోజు ఫైనల్లీ. ఫోటో తీసుకున్నది 10 సార్లు తీసుకున్న ఫోటో. ఓకే దెన్ బాయ్ అని చెప్పి ఇంకా నెక్స్ట్ రోజు ఇంకా పెద్ద మెసేజ్ పెట్టింది కింద, మీరు అసలు కలుస్తారు అనుకోలేదు, మీరు వస్తారు అనుకోలేదు, మీరేంటి అంత అందంగా ఉన్నారు, మీరేంటి ఇలాగ ఉన్నారు, బాబోయ్ మిమ్మల్ని బ్లష్ అవుతున్నాను. సేమ్ డైలాగ్, సేమ్ రొటీన్ డైలాగ్. నేను జస్ట్ చూసి లైక్ కూడా వదిలేశాను. నాకు తర్వాత అనిపించింది, అరే ఒకవేళ మనమే చేస్తే లైక్ కూడా వస్తే బాగోదు కదా. ఓకే ప్రతిదాన్ని ఇలా తీసుకుని థ్యాంక్ యూ సో మచ్ ఐ విల్ షూర్ ఏదో చెప్పాను, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఒక అమ్మాయి కొంచెం ఓకే థ్యాంక్ యూ లవ్ సింబల్ పెట్టి అండ్ ఇచ్చాను. ఇంకా వేరే లవ్ సింబల్ వచ్చేస్తే ఇంక నుంచి అని కూల్ అనిపించింది అంతే. ఓ చాలా ప్రపోజల్స్ చాలా డిఫరెంట్ గా వచ్చాయి. చాలా డిఫరెన్స్ వచ్చాయి చాలా. పాపం మా అమ్మాయి మళ్ళీ సేఫ్ గా వెళ్ళిందా గుంటూరు? వెళ్ళిపోయింది, గుంటూరు వెళ్ళిపోయింది. హైదరాబాద్ నుంచి కూడా ఒక అమ్మాయి వచ్చింది. హైదరాబాద్ అయితే వేరే లెవెల్ అమ్మాయి, వెరీ పాష్ అమ్మాయా? వెరీ పాష్. అసలు నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఫ్రెండ్ ద్వారాగా ఇప్పుడు నేను తక్కువ మంది ఫాలో అవుతా, నా ఫాలోవర్స్ లోకి వెళ్ళి నా ఫ్రెండ్ ని సెట్ చేసుకుని నన్ను ఫాలో అయ్యింది అమ్మాయి. అంటే అర్థం చేసుకోండి, ఇది నా ఫ్రెండ్ రా అన్నారు, సెట్ చేసి నాకు సెట్ చేద్దాం అన్నారు, ప్లాన్ లో ఉన్నారు, డేట్ ప్లాన్. అప్పుడు తర్వాత చెప్పారు, అమ్మ మీరు అందరూ నువ్వు ఇలా చేస్తున్నారు నాకు అనుకుంటే, లేదు మామూలుగా తను ఇప్పటి నుంచో కలవాలనుకుంటుంది, కలిసింది, వచ్చింది, వెళ్ళిపోయింది. అలాగుంటేనే బెస్ట్. సో ఇలా వచ్చి ఇలా మీట్ అవుతుంటారు అనమాట. మీట్ అవుతారు కొంతమంది. మొన్న ఎవరు ఎక్కడ అరకు నుంచి వచ్చారు, 2 అబ్బాయిలు వచ్చారు. రామ్ చరణ్ ఇక్కడ మొన్న అయింది కదా రీసెంట్ గా, రామ్ చరణ్ అయిపోగానే నా దగ్గరకు వచ్చారు. వాళ్ళైతే ఇంకా చెప్పక్కర్లేదు, ఎత్తిసుకున్నాను నన్ను. నాది ఇంకా ఉంది, ఆ వీడియో నీకు పెడతాను చూడండి. ఎత్తిసుకున్నారు నన్ను ఇలాగా. అమ్మాయిలు కదా, అబ్బాయిలు. అచ్చా. వాళ్ళకి ఎంత ఇష్టం ఏమో తెలీదు. బ్రో ఈ వీడియోస్ చాలా బాగుంటాయి, ఐ మీన్ లైక్ చెప్పడం గొప్ప కాదు తెలియదు కానీ, బట్ ఐ ఫీల్ ప్రౌడ్. ఆ టైంలో ఏంట్రా నాకేనా అన్నంత ఐ ఫీల్ వెరీ గుడ్. అప్పుడే మనకు కొంచెం రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, ఇంకా చాలా జాగ్రత్తగా కాన్సెప్ట్స్ చేయాలి, ఇంకా మంచిగా జనాల్లోకి వెళ్ళాలి అని. సో మీకు అంటే లైక్ బాగుంది, ఫ్యాన్ బేస్ బాగుంది, మంచిగా వీడియోస్ చేస్తున్నారు. సో దీని వెనకాల హార్డ్ వర్క్ ఎంత ఉందో చెప్పారు. 7 days కష్టపడతారు ఒక వీడియో అని చెప్పి. సో ఇనీషియల్ స్టేజ్ లో అంటే ఇప్పుడు మీ కాస్ట్యూమ్స్ కి మీరు ఏమైనా కొలాబ్ అవుతారా? లేదు, కొలాబరేషన్ అంతా మీదే షాపింగ్ అంతా. సో మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది, మీరు ఎంత మనీని ఖర్చు పెడుతున్నారు? ఇన్కమ్ అనేది చాలా 3 months నుంచి కొంచెం టైట్. అంటే ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేయట్లేదు అసలు, నాకు ఇంట్రెస్ట్ పోయింది అసలు దాని మీద. ఎంత చేసినా ఎవడో అవుతారు తప్ప మనం అవ్వట్లేదు ఎందుకు అన్న ఫీలింగ్ లో ఉన్నా నేను. బేసిక్లీ ఆ చేస్తూ ఉండిపోవాలని నాకు ఇష్టం. ఎంత చేసినా ట్రై చేస్తుంటే అందరు లాగేస్తారు ఎందుకు. సో మీకు ఇందులో ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను మీకు, చెప్పండి. ఎప్పుడైనా సరే కంపారిజన్ వదిలేయండి. కంపేర్ చేయండి. కంపారిజన్ అంటే వాళ్ళు ఎదుగుతున్నారన్న కంపారిజన్ కాదు. అంటే ఎలా లేకున్నా కూడా వాళ్ళు క్యాజువల్ గా పెట్టిన వీడియోలో కూడా వాళ్ళు టాప్ అవుతున్నారు, నేను ఎందుకు వెళ్ళట్లేదు అనే కంపారిజన్ వద్దు. ఫస్ట్ థింగ్ ఓకే, అంటే ప్రతి ఒక్కరిలో ఉంటుంది, చెప్పడం ఈజీయే, నేను చాలా ఈజీగా చెప్పగలుగుతున్నాను, కాకపోతే అది చేయడం కూడా చాలా హార్డే. బట్ కంపారిజన్ వదిలేయండి. నాతోనే కాదు ఇక్కడ, అది బేసిక్లీ చాలా మంది కూడా అలానే ఆలోచిస్తారు. నాకు ఇక్కడ ఇన్ఫ్లుయెన్సెస్ పెద్ద, నాకు లైట్ ఇన్ఫ్లుయెన్సెస్ వదిలేయండి. బేసిక్ నాకు ఇష్టమైంది కేరళ సైడ్. వాళ్ళ స్పిరిట్ ఉంటది, చెప్తున్నా, అల్టిమేట్ స్పిరిట్. వాళ్ళ యాక్టింగ్ కి నేను డయాట్ ఫ్యాన్స్. వాళ్ళ వీడియోగ్రాఫింగ్ కానీ, వాళ్ళ ఎడిటింగ్ కానీ, 10K 5,000 ఫాలోవర్స్, అందరూ డయాట్. వాళ్ళు కూడా ఎదగట్లేదు, ఎందుకో అర్థం అవట్లేదు. వస్తారు అంతా కూడా, అంటే సక్సెస్ లక్ అనేది ఒకేసారి రాదు కదా, కొంచెం టైం టేకెన్ వస్తుంది. బట్ మనం ఎప్పుడు గివ్ అప్ ఇవ్వకూడదు. పర్సనల్ లైఫ్ లో ఎలా అయితే గివ్ అప్ ఇవ్వకుండా మీరు ఉన్నారో, అలానే ఈ రీల్, ఈ యాక్టింగ్ దాంట్లో కూడా గివ్ అప్ ఇవ్వద్దు. నెవర్ గివ్ అప్. స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్, బీ వెరీ వెరీ స్ట్రాంగ్. బిజినెస్ ని ఎంత స్ట్రాంగ్ గా చేశారో, ఈ రీల్స్ అనేది ప్యాషన్ అంటున్నారు కాబట్టి, సో అంతే స్ట్రాంగ్ గా వ్యూస్ తో సంబంధం లేకుండా, ఫాలోవర్స్ తో సంబంధం లేకుండా మీ ప్రెజెంటేషన్ ని మీరు డిఫరెంట్ గా ఇవ్వండి. ఆటోమేటిక్ గా ఒక్కసారిగా వేవ్స్ లో వెళ్తారు. అది ఫస్ట్ వాళ్ళు వెళ్తున్నారు, లేదు నాకు ఇంట్రెస్ట్ పోయింది అనే దాన్ని కంప్లీట్ గా బయట వదిలేయండి. ఇంట్రెస్ట్ పోయి ఉంటే ఎప్పుడో పోయేదాం. 7 years ఏం చేస్తున్నాను, ఐ మీన్ లైక్
5 years. గివ్ అప్ ఇవ్వకండి, బీ And, స్ట్రాంగ్. yeah. సో ఇక్కడ నుంచి నేను మళ్ళీ కొత్త కొత్త వీడియోస్ చూడాలి మరి. Yeah, తప్పకుండా మనతోనే స్టార్ట్ చేద్దాం. సూపర్ సూపర్, మీకు ఏం లేదు, చాలా బాగుంది. Yeah. అండ్ అర్జెంట్ గా మీరు ఫస్ట్ ఆ డిగ్రీ బ్యాక్లాగ్స్ క్లియర్ చేసేసుకోండి. అవి అవలేండి, అది అవదమ్మా. అది అవ్వదు మనకి, స్టడీస్ మనకి సెట్ అవ్వవు. సరే మరి సింగిలా మింగిలా? ఐఎమ్ మింగిల్, ఐఎమ్ నాట్ సింగిల్, ఆల్రెడీ మింగిల్. మింగిల్. ఓ గర్ల్ ఫ్రెండ్స్ మరి ఫ్యాన్స్ హట్ అవుతారేమో. వాళ్ళు ఎవరు అట్ట అయినా నాకు తెలుసు, నాకు కావాలి చాలు. మీ గర్ల్ ఫ్రెండ్ మీకు కావాలి? నాకు కావాలి, ఎవరు వద్దు నాకు. ఎలా ఉంటుంది తను, మీ గర్ల్ ఫ్రెండ్? నాకు చెప్పడం మాటలు రావు. అవునా? నిజంగా. ఓన్లీ ఎమోషనలా? షీఈ్ లైక్ ప్రిటీ గుడ్, క్యూట్ ఫేస్. Hmm. నేను బ్లష్ వస్తుంది దాని గురించి చెప్పాలంటే. షీ వాజ్ వెరీ 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 ప్రిటీ. ఓకే, ఫస్ట్ ప్రపోజల్ ఎవరిది? అంతే. తనే ఫస్ట్ ప్రపోజ్ చేసిందా? ఎలా ప్రపోజ్ చేశారు? అది పెద్ద గారాతో కథలే. అంటే స్టోరీ చెప్పొచ్చా? ప్రపోజల్ ఎలా ఎలా వచ్చింది మీ వరకు అని? నా వరకు చెప్పాను కదా, 10th క్లాస్ లో ఇంక అందరూ ఎండ్ అయిపోయాం. ఎండ్ అయిపోయిన తర్వాత అంతే, ఇంకా ఇది చెప్పకూడదు, ఇది లైఫ్ మ్యాటర్, ఇది చెప్తే ఇంకా డన్. నేను వన్ ఫైన్ డే తను వచ్చి ఎలా ప్రపోజ్ చేసిందో చెప్పండి. వాట్సాప్ లో మెసేజ్ చేశారు సడన్ గా. ఏమని? పెద్ద చాటింగ్ జరుగుతుంది, కన్వర్సేషన్, ఆ, ఇద్దరికి కన్వర్సేషన్ జరుగుతుంది. అలా అదే ప్రపోజ్ చేస్తాను, నేను బాయ్ అండ్ గుడ్ నైట్ చెప్తాను. అదేంటలా? భయం నాకు, అప్పటికి లవ్ మనకంత తెలీదు. మరి ఎప్పుడు యాక్సెప్ట్ చేశారు మీరు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో యాక్సెప్ట్ చేసేసారు? బేగా యాక్సెప్ట్ చేయలేదు అసలు. 5 months గ్యాప్ యాక్సెప్ట్ చేసింది. మమ్మీని అడిగాను, మమ్మీని అడిగిన తర్వాత ఇక్కడ అందరినీ బాబోయ్ టెన్షన్, లవ్ అంటే ఏంటో తెలియదు మనకి అప్పట్లో. నో లవ్, ఓన్లీ ఉండాలి, వెళ్ళాలి, తినాలి, గొడవలు అవుతాయి, చిన్న చిన్నవి, ఫ్రెండ్స్ కొట్టుకుంటాం కదా, అవుతాయి, ఓకే హ్యాపీ లైఫ్ అంతే. అది ఓకే, అర్థం మాకేం తెలియదు. తనలో మీ గర్ల్ ఫ్రెండ్ లో మీకు ఇష్టమైన బెస్ట్ క్వాలిటీ ఏంటి? అర్థం చేసుకుంటది బాగా, చాలా బాగా. అంత అర్థం చేసుకుంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. లేకపోతే నో వన్ కెన్. ఏదో చెప్తున్నా, నా లైఫ్ లో తను వచ్చిందంటేనే నేను నమ్మలేను. అలాంటిది షీ వాజ్ నా కళ్ళ ముందు ఉంది. ఏంజల్. ఏంజల్ అంతే, సూపర్. సో మరి నేమ్ చెప్పను అంటున్నారు కాబట్టి Yeah. ఇలా ఈ ఇంటర్వ్యూ త్రూ మీ లవ్ ని ఎక్స్ప్రెస్ చేయాలి అంటే మాకు నేమ్ చెప్పకుండానే తనకి ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఐఎమ్ వెరీ సారీ, చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి, అది నీకోసం చెప్తున్నా. ఐఎమ్ వెరీ వెరీ సారీ. చిన్నగా అర్థం చేసుకుంటాను అనుకుంటున్నా, నువ్వు అర్థం చేసుకుంటావు, నీ మెసేజ్ నాకు తెలుస్తుంది, బట్ ప్లీజ్ రా. అది ఓకే, అది రిక్వెస్ట్ కదా. రిక్వెస్ట్ అది నేను ఆల్రెడీ చెప్పాలనుకుంటున్నది. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ ఏవో ఉంటాయి కదా మీ మూమెంట్స్. లవ్ యూ అని చెప్తాది, నేను లవ్ యూ చెప్పను, హేట్ యూ. అదేంటి? హేట్ యూ ఎవరైనా చెప్పరు, రేర్ గా చెప్తారు. హేట్ యూ అంటే లవ్ యూ అని అర్థం. హేట్ యూ అంటే లవ్ యూ అని అర్థం? నాకు తెలియదు, ఇక నుంచి నేను కూడా అలాగే చెప్తాను. హేట్ యూ అంటే లవ్ యూ అని అర్థం. నాకు తను చెప్పేదాకా నాకు తెలీదు లవ్ యూ అని అర్థం అని. ఐ హేట్ యూ అంటే ఐ లవ్ యూ అని అర్థం. అవునా? సూపర్, వెరీ నైస్, వెరీ 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 నైస్, సూపర్. నిజంగా లవ్ సక్సెస్ అవ్వాలి, ఆల్రెడీ సక్సెస్, బట్ ఫ్యామిలీస్ పరంగా కూడా ఇంకా సక్సెస్ అవ్వాలి. నువ్వు తన కోసం ఏదైతే ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నావో అది ప్రతి దాంట్లో సక్సెస్ అవుతూ నీ కెరియర్ ని కూడా ఇంకా మంచి రెస్పాన్సిబిలిటీగా ఇంకా సక్సెస్ లో ఉండాలి. మీ ఇద్దరిని హ్యాపీగా చూడాలి, మ్యారేజ్ కి పిలవండి. ఓకే, ఇంకా 4-5 years ఉంటుంది అది. అంటే అప్పుడు మర్చిపోతారా? మీరు ఉంటారు, మాది ఊరే అడ్డా. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్, అండ్ నైస్ టాకింగ్ టు యూ. ఆల్ ద వెరీ బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.